మత్తయి సువార్త 5 అధ్యాయం 8 హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వ్రాయబడి ఉంది. హృదయశుద్ధి కలిగిన వారు తమకు కలిగే మేళ్లలోనూ కీడుల్లోనూ కూడా దేవుని హస్తాన్ని చూడగలుగుతారు. యోసేపు తన జీవితంలో అనేక వ్యతిరేక విషయాల గుండా వెళ్ళాడు. ఉదాహరణకు, తన సహోదరుల యొక్క అసూయ చేత అమ్మబడ్డాడు. పోతీఫర్ భార్య యొక్క కామ వికార చేష్టల చేత చెరసాల్లోనికి నెట్టబడ్డాడు. ఆ తరువాత దేవుని కృపచేత సింహాసనం మీదకి వెళ్ళాడు. కరువు కాలంలో తన యొద్దకు ధాన్యం కొనడానికి వచ్చిన అన్నదమ్ములతో ఇలా అంటున్నాడు: దేవుడు నన్ను మీకు ముందుగా ఇక్కడికి పంపాడు అని. ఆ విషయం ఆదికాండం 45 5, 7, 8 వ్రాయబడ్డాయి. అతను ఏమంటున్నాడనంటే, నన్ను ఇష్మాయేలుకి అమ్మివేసింది మీరు కాదు, దేవుడే. నన్ను చెరసాల్లోనికి పంపింది పోతీఫర్ భార్య కాదు, దేవుడే అని అంటున్నాడు. మనం యోసేపు వలె మనకు ఎదురయ్యే ప్రతి సంఘటనలోనూ దేవుని జోక్యాన్ని చూడగలిగితే మనం నిజంగా ధన్యులం. నిన్ను ఈ ఆశీర్వాదాల్లోనికి నడిపించడానికి దేవుడు నీవు అనుభవిస్తున్న శ్రమలను అనుమతించాడని నువ్వు నమ్మగలిగితే శ్రమల్లో కూడా నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు.